తిరుమల కొండల సమీపంలో మహర్షి అగస్త్యుని ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం గోవులతో నిండిపోయి పవిత్రంగా ఉండేది. ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడికి వచ్చి మహర్షిని గోదానం కోసం అభ్యర్థించాడు. అగస్త్యుడు నమ్రంగా స్వామిని చూసి, స్వామి, ధర్మశాస్త్రం ప్రకారం గోదానం సతీ సమేతంగా చేసినప్పుడే పూర్ణ ఫలితం కలుగుతుంది. మీరు మీ సతితో రాగలరు అన్నాడు. స్వామి చిరునవ్వుతో అంగీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత పద్మావతీ దేవితో కలిసి స్వామి తిరిగి ఆశ్రమానికి రాగా అక్కడ ఉన్న శిష్యులు, గురువుగారు స్వయంగా గోవును దానం చేయాలని చెప్పారు. మీరు ఆయన వచ్చిన తర్వాత రాగలరు అనగా, ఇది అన్యాయం, నేను ధర్మానుసారం వచ్చాను, అయినా మీరు గోవును ఇవ్వడం లేదు అంటూ కోపంతో తిరుమల కొండల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెంటనే అగస్త్యుడు వచ్చి విషయం తెలుసుకొని గోవును తీసుకొని కొంతమంది శిష్యులతో స్వామిని వెంబడించసాగాడు. కొండ మార్గంలో స్వామిని చూసి, స్వామి, గోవు ఇందా, గోవు ఇందా అని గట్టిగా పిలిచాడు. ఆ మాటలు తిరుమల కొండల్లో ప్రతిధ్వనించాయి. గోవు ఇందా, గోవిందా, గోవిందా అని మారిపోయాయి. అప్పటి నుంచి భక్తులంతా తిరుమల శ్రీవారిని గోవిందా గోవిందా అని పిలుస్తూ భక్తితో నామస్మరణ చేస్తూ ఉన్నారు.